ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1319 పాసారథి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? శ్రీకాకుళంలో రాజీవ్ గృహకల్ప కింద 2004-2005లో 672 ప్లాట్లు నిర్మించడమైంది అధ్యక్ష. బాంబే పథకం క్రింద 2005-2006లో 507 ప్లాట్లు నిర్మించడమైంది. పైన పేర్కొన్న కాలనీలకు మరమ్మతులు అవసరం, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది కాబట్టి అధ్యక్ష కొంత డ్యామేజ్ అయిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుత విధానం ప్రకారం లబ్ధిదారులే స్వయంగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈ రాజీవ్ గృహకల్ప పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో దాదాపు 600 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. 2004లో దీన్ని నిర్మించడం జరిగింది. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా పేద బడుగు బలహీన వర్గాలు. వాటర్ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంట్ సప్లై కానీ వాటర్ సప్లై కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రభుత్వం ఏదైనా బాధ్యత తీసుకొని మీ ద్వారా వీటిని ఆయన రిపేర్ చేయగలరా, మరమ్మతులు చేయగలరా అని సభ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మంత్రి గారు, అసలు మెయిన్ ప్రశ్న అడిగిన ఆయన సభలో లేదు. అదే అధ్యక్ష ఓహో, అధ్యక్ష, ఈ రాజీవ్ గృహకల్ప బాంబే ఇది పూర్తిగా బ్యాంక్ ఫైనాన్స్తోనూ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తోనే కట్టిన గృహాలు అధ్యక్ష. ప్రస్తుతం అయితే వీటికి రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి పాలసీ లేదు అధ్యక్ష. గతంలో 2018లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1996-2004 మధ్యలో కట్టిన వాటికి మాత్రం కొంత రిపేర్స్ ఇవ్వడానికి అప్పుడు ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. కానీ ఈ ఇళ్ళన్నీ కూడా 2004 తర్వాత నిర్మించబడ్డాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఏది విధానం లేదు అధ్యక్ష. కాకపోతే ఇక్కడ రిపేర్స్ చేయాల్సిన అవసరం అధ్యక్ష, ఏదైనా కేంద్ర ప్రభుత్వ విధాన పాలసీస్ని పరిగణలోకి తీసుకుని ఏదైనా రిపేర్ చేయడానికి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేయడానికి కానీ ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా పరిశీలించి గౌరవ శాసనసభ్యులతో అదేవిధంగా లబ్ధిదారులతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళొచ్చో ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సోమిరెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష. మీ ద్వారా